తెలుగుదేశం పార్టీలో కనుక ఒక పంచాయతీ వార్డు మెంబర్ కానీ లేకపోతే కనుక మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఎవరైనా వైసీపీ నుంచి వస్తే ఇప్పుడు ఫుల్ పండగ అనుకుంటా. లోపల పేజీలో లోకల్ వార్తల్లో 3 ముక్కలో 4 ముక్కలో రాసుకు లేదా అక్కడ హైలైట్ చేసుకునేటువంటి రోజుల నుంచి ఇప్పుడు జనరల్ ఎడిషన్లో రాసుకునేటువంటి స్థితికి వచ్చేసింది ఈనాడు. ఈయన బాపట్ల వైకాపాల అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఆ పార్టీకి చెందినటువంటి కర్లపాలెం జెడ్పీటీసీ సభ్యుడు పెట్ల వేణుగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు. సోమవారం ఉదయమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలిసింది. బాపట్ల ఎమ్మెల్యే కోన ఇంటి వద్ద నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు. వేణుగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్న విషయం తెలుసుకుని ఎమ్మెల్యే రఘుపతి వైకాపా పెద్దలు బుజ్జగించి పార్టీలోనే కొనసాగేలా చూడాలని ప్రయత్నించిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకునేందుకు అధికార పార్టీ నేతలు పోలీసులను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఇదో పెద్ద 2 కాలముల వార్త రాసుకొచ్చారు. కోన రఘుపతి ఏమన్నా రౌడీనా బెదిరించడానికి? ఆయన చాలా సాఫ్ట్, ఊరోళ్ళందరికీ తెలుసు, బాపట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఎంత డెవలప్మెంట్ చేశాడు కూడా. ఆయన వదిలేసుకుని నేను తెలుగుదేశంలోకి వెళ్తే ఏమైపోద్ది, ఒక జెడ్పీటీసీ సభ్యుడు వెళ్ళిపోతే. దానికి 2 కాలముల వార్త రాయడం అంటే ఏది, మీరు వైసీపీని వీడితే మేము హైలైట్ చేస్తాం, ఇప్పుడు రఘురామకృష్ణరాజుని హైలైట్ చేసినట్టు, లేకపోతే ఇప్పుడు షర్మిలని హైలైట్ చేస్తున్నట్టు. అదే వైసీపీలో ఉంటే బుర్ర చల్లుతాం. మీకంతా మీరు మంచోళ్ళు అని జనానికి మేము నమ్మించాలంటే మీరు వైసీపీని వదిలేసిరండి. అదే కనుక మీరు వైసీపీలో ఉంటే మిమ్మల్ని అందరినీ దొంగలంటాం, బుర్ర చల్లుతాం. పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నంత వరకు దుర్మార్గుడే. అదే చంద్రబాబుతో కలిసిన రోజు నుంచి సన్మార్గుడు అయిపోతాడు. అదేందో శంఖంలో పోస్తే తీర్థమైనట్టు బాబుతో కలిసినటువంటి వాళ్ళు మాత్రమే సత్పురుషులు అవుతారు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అవుతారు. అదే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజలకి నేర్పేటువంటి పాఠం.